సర్వగస్సర్వవిద్భానుర్ విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిద్ అవ్యంగో వేదాంగో వేదవిద్ కవి కవిర్మనీషీ పరిభూ స్వయంభూ అంటారు వేదంలోని. గణానాంత్వా గణపతిగం కవీనాం అంటారు. గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. కవిం కవీనాం, గణపతిని సృష్టికి మూలమైనటువంటి దైవాన్ని కవీనాం కవి అన్నారు. అంచేతనే కవిత్వం అర్థమైతే తప్ప వేదాంతం అర్థం కాదు. అలాగని కవిత్వంలో మిగిలిపోకూడదు. ఎక్కాలు వస్తే కానీ లెక్కలు రావు అంటే ఎక్కాలు చదివి లెక్కలు అనుకుంటే ఎలాగా? కవిత్వం నేర్చుకునే ప్రతి ఒక్కడూ తత్వంలోకి వెళ్ళాలి. కవిత్వంతోనే మోక్షం వస్తుందని కూడా పొరపాటు. అలాగని కవిత్వం లేకుండా ఒట్టి వేదాంత గ్రంథం చదివితే నిర్గంధ కుసుమాయివ వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు అంతే. ఎందుకంటే రసో వై సహా రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి వేదమే చెబుతోంది. భగవంతుడు రసస్వరూపం. రస్య రణత్కింకిణి మేఖల రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖల. అక్కడ రస్య అనే నామం ద్వారా అమ్మవారిని రసస్వరూపంగా చెప్పారు. ఇక్కడ కవి అనే నామం ద్వారా భగవంతుడిని రసస్వరూపంగా చెబుతున్నారు. విష్ణుమూర్తి తేడా ఎక్కడుంది? ఏమిటా సృష్టి? కవి ఎలాగైతే ఒక నాటకాన్నో కావ్యాన్నో సృష్టించి అన్ని పాత్రల్ని తానే సృష్టించి దాన్ని ప్రదర్శింపజేయడం ద్వారా లేదా చదివింపజేయడం ద్వారా పాఠకుల మనసుల్లో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అది వాస్తవంగానే జరుగుతున్నట్టుగా అనిపించేలా చేస్తాడు. సరిగ్గా భగవంతుడు ఈ సృష్టిని అలాగే చేశాడు. ఒక సినిమా ఉదాహరణ అండి. సరిగ్గా ఆధునికంగా తీసుకుందాం. ఒక చలనచిత్రం చూస్తుంటే చూస్తున్న 2 గంటలో 2.5 గంటలో మనం పూర్తిగా అందులోనే లీనమై అది జరుగుతోందనే భావనలో ఉన్నామా లేదా? మధ్యలో మొక్కజొన్న పొత్తుల కోసం బయటకు వచ్చినప్పుడు కూడా ఏదో జరిగిందని ఇంకేదో జరుగుతుందని ఏం జరుగుతుందో అని ఉత్కంఠ ఉందా లేదా? ఎంత మాయలో పడేశారండి మన దగ్గర డబ్బులు కొట్టేసి. పోనీ మనకి ఇస్తే మాయలో పడదు, లేదు మన దగ్గర కొట్టేసి 150 రూపాయలు సినిమా పేరు మీద కొట్టేస్తున్నారు. 100 రూపాయలు బయటేమో కాఫీ టిఫిన్ల పేరు మీద కొట్టేస్తున్నారు. కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్ళామంటే 1000 క్షవరం అవుతున్నాయి. సహస్రనామాలు అయినట్టే. సినిమా అర్థం కాల, జీవితం అర్థం కాల. ఇప్పుడు సినిమాతో జీవితాన్ని అర్థం చేసుకుందాం. ఆ 2.5 గంటలు కూర్చున్నంతసేపు అది నిజమని మనకు అనిపిస్తుందా లేదా? ఏమైనా తేడా ఉందా? ఖచ్చితంగా ఏడుస్తున్నాం, నవ్వుతున్నాం, ఆ అంటున్నాం, ఊ అంటున్నాం, ఓ దానికి మెచ్చుకుంటున్నాం, ఓ దానికి నొచ్చుకుంటున్నాం. సరిగ్గా జీవితం ఇంతే కదండి. ఇది భగవంతుడు అనే దర్శకుడు తీసిన చలనచిత్రం. ఇందులో రాముడు, గోపాలుడు, వర్మ అందరూ ఉంటారు. అందులో రామగోపాల వర్మ లాంటి వాడు ఒక్కళ్ళే ఉంటారు. కానీ ఇందులో రాముడు ఉంటాడు, గోపాలుడు ఉంటాడు, వర్మ ఉంటాడు, అందరూ ఉంటారు ఈ సినిమా జీవితంలో. రామగోపాల వర్మ జీవితం కూడా ఓ సినిమాయే. అది ఎవరికీ అర్థం కాని సినిమా, ఎందుకంటే ఆయనకే అర్థం కాలేదు కాబట్టి. దాని పేరే నా ఇష్టం. సరదాకి చెప్పుకుంటే, సరదాగా తీసుకుంటే ఎంత హాయిగా ఉందండి. ఏమిటి ఇందులో కంగారు పడిపోవలసింది? జీవితాన్ని అలా తీసుకోవాలి. టేక్ ఇట్ ఈజీ అంటే అర్థం అది. అదో చలనచిత్రం, అదో నాటకం నడుస్తోంది, నడిపించేవాడు నడుస్తున్నాడు. ఆయన సూత్రధారి, మనం పాత్రధారులు. కవి సరిగ్గా ఎలా సృష్టి చేస్తాడు? ఇప్పుడు మీకు ఈ సినిమా నడుస్తున్నంతసేపు అనిపించింది కదా, జీవితం అంతే. భగవంతుడు నడిపిస్తున్నాడు, అది నడుస్తుంది, మనం పాత్రధారులు. 3 గంటలు అయిపోయి బయటికి రాగానే ఏమిటో బాగా తీసాడు ఒకళ్ళు, బాగా తీయలేదు, ఇంకా బాగా తీయించాను ఒకళ్ళు. ఏం తీస్తే ఏం బాగుంటే ఏం లేదు, సినిమాలు జీవితాలు అవుతాయా అని మళ్ళీ అదొక వ్యాఖ్యానం. ఎందుకంటే మరి సినిమాలో నిజమైనవన్నీ జీవితాల్లో నిజం కావట్లా. అలాగే భగవంతుడి సృష్టిలో ఇతరుల విషయాల్లో నిజమైనవన్నీ మన జీవితంలో నిజమవుతాయని ఏం లేదు. ఇది ప్రత్యేకం. అంచేత సినిమా అర్థమైతే జీవితం అర్థమవుతుంది. అలాగే కావ్యం, అలాగే నాటకం. అందుకనే కవిత్వం ఎలా ఉంటుంది అంటే శంకరాచార్య స్వామి శ్రీ విష్ణు పాదాది కేశాంత స్తోత్రం అని ఒకటి రాశారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మొదలుకొని కేశముల వరకు ప్రతి అవయవం మీద 1-2 శ్లోకాలు, 130 శ్లోకాలు రాశారండి మహానుభావుడు. అవయవాన్ని కాదు, అవయవ భాగాన్ని కూడా విడిచిపెట్టలేదు. అంత బాగా రాస్తారు. 130 శ్లోకాలు. శ్రీ విష్ణు పాదాది కేశాంత స్తోత్రం, అలాగే శివ పాదాది కేశాంత స్తోత్రం కూడా ఉంది, దేవీ పాదాది కేశాంత స్తోత్రం కూడా ఉంది. అన్నిటి మీద అలాగ 100-130 రాశారు. అందులో మహావిష్ణువు యొక్క పెదవిని వర్ణిస్తారు. నిజంగా ఎంత సరిగ్గా సరిపోతుందో పోలిక. నిజమే కదా. పద్మానంద ప్రదాత పరిరసద్ అరుణశ్రీ పరియితాగ్రభాగ. పెదవిని సూర్యుడితో పోలుస్తారు. శ్లోకం విని ముందు పెదవిగా అర్థం చెప్పుకొని, మహావిష్ణువు పెదవిగా, మంది కాదు, అలా అర్థం చెప్పుకొని సూర్యుడిగా కూడా చెప్పుకుందాం. ఎలా ఎంత బాగా సరిపోతుందో.
పెదవిని సూర్యుడితో పోల్చడం ఏంటండి? సాహిత్యంలో మరొక్కరు చేయలేదు, ఆ పని ఒక్క శంకరాచార్య చేశారు. ఆయన ఏదైనా చేయగలరు. భగవత్ స్వరూపులుగా పేరు పొందిన ఆచార్యులలో శంకరాచార్యుది సర్వోన్నత స్థానం. ఆచార్యులు చాలామంది తత్వవేత్తలు మాత్రమే, కవులు కాదు. కవిత్వంలోనూ తత్వవేతృత్వంలోనూ కూడా సర్వోన్నతులైన వారు శంకరాచార్య. శ్రీ మహావిష్ణువు యొక్క పెదవిని సూర్యునితో పోలుస్తున్నాడు, బాల అరుణ కాంతితో. అన్నీ సరిపోవాలిగా. పద్మానంద ప్రదాత పరిలసదరుణ శ్రీపరీతాగ్రభాగ కాళే కాళే చ కంబు ప్రవరశధరాపూరణేయ ప్రవీణ వక్త్రాకాశాంతరస్థ తిరయతి నితరాం దంతతారౌఘశోభాం శ్రీభర్తుర్దంతవాసోద్యుమణి అఘతమో నాశనాయాస్త్వసౌ నఖ అఘతమో నాశనాయాస్త్వసౌ నఖ. ముందు పెదవిగా కేవలం మహావిష్ణువు పెదవిగా, సూర్యుని విషయం తర్వాత. పద్మానంద ప్రదాత లేదు, ముందు సూర్యునిగానే చూద్దాం. అలా అయితే ఇంకా సక్రమంగా ఉంటుంది, ఇంకా సరసంగా ఉంటుంది. పద్మానంద ప్రదాత, సూర్యుడు పద్మాలకు ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి పద్మానంద ప్రదాత. పరిలసదరుణ శ్రీపరీత అగ్రభాగ, సూర్యుడు ఉదయించడం కంటే ముందు అరుణుడు ఉదయిస్తాడు కాబట్టి ప్రకాశించేటువంటి నీ కాంతికి ముందు అరుణకాంతి కనిపిస్తుంది. పరిలసదరుణ శ్రీపరీత అగ్రభాగ. ఆ పైన కాళే కాళే చ కంబు ప్రవర శశధర పూరణే యః ప్రవీణక. కాళే కాళే చ, ఆయా కాలములలో ఆయా కాలములకు తగినట్టుగా, అంటే శుక్లపక్ష కృష్ణపక్షాలకు తగినట్టుగా. కంబు ప్రవర, శ్రేష్టమైన శంఖంలా ఉండేటువంటి శశధర, శశమును ధరించినవాడు చంద్రుడు. ఆపూరణే, ఆయా కాలాలకు శుక్లపక్షానికి కృష్ణపక్షానికి తగినట్టుగా ఎంత కాంతిని చంద్రుని మీద ప్రసరింపజేయాలో అంతా ప్రసరింపజేస్తూ చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటిది సూర్యకాంతి. కాబట్టి కాళే కాళే చ కంబు ప్రవర శశధర ఆపూరణే యః ప్రవీణక. ఆ నేర్పు, ఆ ప్రావీణ్యం సూర్యబింబానికి ఉంది. వక్త్రాకాశాంతరస్థక, ఆకాశం యొక్క లోపల భాగంలో ఉన్నాడు సూర్యుడు. ఆకాశం లోపల సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. తిరయతి నితరాం దంతతార ఉఘశోభాం. తిరయతి దంతతార, తార ఉఘశోభం. తార అంటే నక్షత్రాలు. సూర్యుడు ప్రకాశించినంతసేపు నక్షత్రాలు కనపడవు కాబట్టి తారౌఘశోభాం, తారా ఓఘ తారౌఘ వృద్ధి సంధి. నక్షత్రాల సమూహం యొక్క కాంతిని తిరయతి, తిరస్కరిస్తున్నావు. శ్రీభర్తుర్దంతవాసోద్యుమణి, అటువంటి సూర్యుడు. తమోనాశనాయ అస్త్వసౌ నఖ, తమస్సును చీకటిని పోగొట్టునుగాక. ఈ సూర్యుడు బయటి చీకటిని పోగొడతాడు. మరి శ్రీ మహావిష్ణువు యొక్క పెదవి అనే సూర్యుడు మనలో ఉండే లోపలి చీకటిని పోగొడతాడు. పెదవి లోపల చీకటిని పోగొడుతుంది అంటే కాంతి, జ్ఞానానికి సంకేతం. మహావిష్ణువు మాట్లాడితేనే, అంతకంటే అదృష్టం ఇంకేలేదు. వేదములన్నీ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా వర్ణింపబడ్డాయి కాబట్టి వాటిని అధ్యయనం చేయడం వల్ల, అవగాహన చేసుకోవడం వల్ల, అన్వయం చేసుకోవడం వల్ల మన లోపలి రాగద్వేషాలు కూడా తొలగిపోతాయి. అందువల్ల అది సరిపోయింది. కానీ సూర్యుడు ఎలాగా? పెదవి సూర్యుడు ఎలాగా? పద్మానంద ప్రదాత, ఈ పెదవి పద్మ ఆనంద ప్రదాత. ఇది కూడా పద్మానంద ప్రదాత. పద్మ అంటే లక్ష్మీదేవి, పద్మ పద్మాలయ, పద్మ అంటారు. కమలాశ్రీర్ హరిప్రియ పరిలసద్ అరుణశ్రీపరీతాగ్రభాగ. ఈ పదవి లక్ష్మీదేవికి ఆనందం కలిగిస్తుందిగా, అధరాస్వాదనం. పరిలసద్ అరుణశ్రీపరీతాగ్రభాగ, దాని ముందు భాగం అంటే కింది పదవి. రెండు పెదవులు ఉన్నప్పటికీ ఎదురుగా ప్రధానంగా కనిపించేది కింది పెదవేగా. అరుణశ్రీపరీతాగ్రభాగ, అది లేత ఎరుపు రంగులో బాలసూర్యుని కాంతితో ప్రకాశిస్తోందిగా. కాళే కాళే చ, ఆయా సమయాలు వచ్చినప్పుడు, మధుకైటబాధుల్ని జయించి వచ్చినప్పుడు, ఇతర రాక్షసులను జయించి వచ్చినప్పుడు. కంబు ప్రవర శశధర ఆపూరణే యః ప్రవీణక, చంద్రుడు వలె తెలనైన శంఖం, పాంచజన్య శంఖం. అక్కడ శంఖం వలె తెలనైన వాడు చంద్రుడు, ఇక్కడ చంద్రుని వలె తెలనైంది శంఖం. శంఖం చంద్రుడి వలె తెల్లగా ఉంటుంది కదా. మనకి కొన్ని కావ్యాల్లో వర్ణిస్తారు. శ్రీకృష్ణుడు బాణాసురుని జయించాక శంఖం పూరించాట. మాఘుడు శిశుపాలవధిలో వర్ణిస్తాడు. శిశుపాలుని జయించాక శ్రీకృష్ణుడు శంఖం పూరించాట. అది ఎలా ఉంది అంటే ఆ నోటి దగ్గర ఇలా శంఖం పెట్టుకుని ఉంటే తెల్లగా ఉంది శంఖం. ఈయన నల్లగా ఉన్నాడు కదా, మరి అందుకని రాహుముక్తమై అప్పుడే బయటికి వస్తున్నటువంటి చంద్రబింబంలా ఉందా శంఖం అంటాడు మాఘుడు.
ఈయన నల్లగా ఉన్నాడు కాబట్టి. అలాగా కాలే కాలేచ కంబు ప్రవర శశధర ఆపోరణే యః ప్రవీణ. శ్రీ మహావిష్ణువు ఆయా సమయాలకు తగినట్టుగా ఆయా విజయానికి సూచనగా శంఖం చంద్రునిలవే స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న శంఖాన్ని పూరిస్తున్నాడే. ఆ పూరించేది పెదవులతోనేగా, అందుకని ఆ శంఖపూరణకు కూడా పెదవి ప్రవీణక. తిరయతి వక్త్రాకాశాంతరస్థక. శ్రీ మహావిష్ణువు యొక్క వక్త్రమే ఆకాశం. సరిగ్గా హాలో ఆ ఖాళీ భాగం కంఠమే కదండి, అందులో ఈ పదవి సూర్యుడే కదండి. వక్త్రం అనేటువంటి ఆకాశంలో ఉందిగా ఈ పదవి, ముఖంలో ఉందిగా పెదవి. తిరయతి నితరాం దంతతారౌఘ శోభాం. ఇదివరకు సూర్యుడుగా ఆయన నక్షత్రాల కాంతిని హరిస్తే ఇప్పుడు ఈ పెదవిగా దంత ఓఘ శోభం పళ్ళ కాంతిని హరిస్తున్నాడు. దంతాలు తెల్లగా ఉంటాయి, ఒక్కొక్కటి విడిగా ఉంటే నక్షత్రాల కిందే లెక్క. పెదవి ఇలా మూసి ఉన్నప్పుడు దంతకాంతి కనపడదు, సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాల కాంతి కనపడదు. అందుకని దంతములను నక్షత్రాలతో పోల్చాడు. ఈ రకంగా శ్రీభర్తుర్దంతవాసో ద్యుమణికి, శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క దంతవాస పెదవి, దంతములకు ముందుండే వాసస్సు పెదవి, దంతములను కప్పేటువంటి తెర. ఆ పెదవి అనే బాలసూర్యుడు అఘతమో నాశనాయాస్త్వసౌ నఖ. ఆ సూర్యుడు చీకటిని పోగొడితే ఈ పెదవి అనే సూర్యుడు మా పాపములనే చీకటిని పోగొడుతున్నాడు. పద్మానంద ప్రదాతాపరళశధరుణ శ్రీపరీతాగ్రభాగ కాలే కాలే చ కంబు ప్రవరశధరాపూరణేయ ప్రవీణ. వక్త్రాకాశాంతరస్థ తిరయతి నితరాం దంతతారౌఘ శోభాం శ్రీభర్తుర్దంతవాసోద్యుమణి అఘతమో నాశనాయాస్త్వసౌ నఖ. ఇది కవి అన్నదానికి ఉదాహరణగా మనం ఒక మంచి కవిత్వాన్ని చెప్పుకోవడం కోసం చెప్పుకోవాల్సి వస్తే ఇది చెప్పుకోవాలి. సర్వగ సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిద వ్యంగో వేదాంగో వేదవిత్ కవి లోకాధ్యక్షస్సు రాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజ. లోకాధ్యక్ష లోకాన్ అధ్యక్షయతి. లోకాలన్నిటికీ అధ్యక్షుడుగా ఉంటాడు. ఏదో అధికారి కాదు, సభాధ్యక్షుడు అర్థమైతే ఇది అర్థమవుతుంది. అధ్యక్షుడు సభను మొదలు పెడతాడు, ఆయన్నే పిలుస్తారు ముందు వేదిక మీదకి. అలాగే శ్రీ మహావిష్ణువే ముందు సృష్టికి మూలమైన సృష్టికర్త, సృష్టికి మూలం. ఆయన నడిపిస్తాడు, ఆయన విష్ణువే నడిపిస్తున్నాడు. సభని నడిపిస్తాడు, లోకాలు ఆయన నడిపిస్తున్నాడు. అధ్యక్షుడు తొలి పలుకులు పలుకుతాడు. శ్రీ మహావిష్ణువు యొక్క నిశ్వాసములుగానే వేదములు వెలువడ్డాయి. ఎవరు మాట్లాడాలో, ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలో ఆయన నిర్దేశిస్తాడు. ఎవరు ఏం పని చేయాలో అవన్నీ లోకపాలుల చేత ఈయన నిర్దేశిస్తున్నాడు. అధ్యక్షుడు మాట్లాడిన దాంట్లో ఏమైనా తేడాలు ఉంటే సరి చేయొచ్చు కూడా. ఆ సమన్వయాధికారం కూడా ఆయనకుంది, ఒక్కోసారి బాధ్యత కూడాను. శ్రీ మహావిష్ణువు కూడా జీవుల కర్మఫలాల్లో ఉండే తేడాలు సరిచేస్తాడు అవసరమైతే, అవతారం ఎత్తి. చివర ముగింపు చేసేది కూడా అధ్యక్షుని యొక్క మలి పలుకుతూనే. సృష్టిని ముగింపు చేసేది కూడా రుద్ర రూపంలో ఆయనే. అయితే ఒకే భగవంతుడు ఇవన్నీ చేస్తున్నది. లోకాధ్యక్ష సురాధ్యక్ష లోకపాలానపి అధ్యక్షేది. లోకాన్ని పాలించడం కోసం ఆయన ఒక్కడే అంత విశ్వరూపంతో అలా ఉంటాడు. అందులో దేవేంద్రుడి రూపం ఒకటి, చంద్రుడి రూపం ఒకటి, దిక్పాల రూపాలన్నీ ఉన్నాయి. అందుకని లోకపాలురైన దిక్పాలకుల్ని కూడా నిర్దేశిస్తాడు. లోకాధ్యక్ష ధర్మాధ్యక్ష. అందరి హృదయాలలో ఉండి జరుగుతున్నటువంటి ధర్మాలని అధర్మాలని చూస్తాడు. ఇతరులు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగడా అన్నారు. మనం ఏం చేసామో మనకి తెలియదా ఈశ్వరుడు అంటే అర్థం అది. ఇతరులకు తెలియపోవచ్చు. ఈ జీవుడు ఈ శరీరంలో ఏం చేశాడు ఈ జీవుడు తెలియదండి. చిన్నప్పుడు గుర్తు చేసుకున్నా తెలుస్తున్నాయి. అందుకే ఒక్కోసారి ఎవరైనా అతిగా పొగిడితే ఈ జీవుడికి తాను చేసినటువంటి పనులో తప్పులో ఏవో గుర్తొచ్చి ఏమిటో ఈవేళ యోగం పట్టింది, ఏమిటి అసలు మన పరిస్థితి అని ఆలోచించుకుంటాడు. అలా ఆలోచించుకోవాలి కూడా. అంటే ధర్మాధ్యక్ష ధర్మాన్ని అధర్మాన్ని గమనించి దానికి తగిన ఫలితాలను ఇస్తాడు. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత. కృత అకృత రెండూ అవుతాయి. కార్యరూపేణ కృత, కారణరూపేణ అకృత. పని జరుగుతోంది కాబట్టి, సృష్టి అనేది ఉంది కాబట్టి, కనిపిస్తోంది కాబట్టి ఆయన కృతగా సృష్టి చేశాడు. చేయలేదనడానికి వీల్లేదు. కానీ దీనికి కారణం ఆయనేనా? నేను కారణం చెప్పాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. ఆయన చెప్పింది. 4 కులాలు, వారి ఆచారాలు, వారి ధర్మాలు అన్నీ నేనే పెట్టానయ్యా. గుణకర్మ విభాగశ వాళ్ళ జీవరక్షణాన్ని బట్టి, గుణం కర్మ పూర్వజన్మ కర్మలను బట్టి నేనే పెట్టానయ్యా. వారు ఎలా పుట్టాలో ఏం చేయాలో అవన్నీ వాడు అలా పుట్టింది, మరి ఆ ఫలితాలు అనుభవించాడు వాడు చూసుకునేదే కదా, నేను చేసింది ఉంది. అందుకే నా వ్యవస్థ నేనే చేసి అన్నాడు ఆయన.
అంటూ తస్య కర్తారమపి మాం, అది చేసింది నేనే అయినప్పటికీ విద్ధి అకర్తారం అవ్యయం, నేను అవేమీ చేయలేదని అర్థం చేసుకోవాలి. ఇదేమిటిది అబద్ధం. మనమేనా అంతే జీవితంలో అన్నీ మనమే చేసినప్పటికీ వాటి ఫలితాలతో ఏ విషయంలో మనకి సంబంధం లేకుండా ఉండాలంటే పూర్తిగా పని మీదే దృష్టి పెట్టి చేయాలి. ఫలితాన్ని గురించి అస్సలు ఆలోచించద్దు. అప్పుడు ఆ పని యొక్క ఫలితాలు మనం అనుభవించాల్సిన అవసరం లేదు. భగవద్గీత మొత్తం సారాంశం ఇదే. అది ఆయన చేశాడు. ఇంత యుద్ధం చేయించాడు. అవసరమైనప్పుడు భీష్ముడి మీదకి చక్రం ఎత్తాడు, అర్జునుడిని గిల్లాడు, పౌరుషం రప్పించాడు. కర్ణుడి చేతిలో ఘటోత్కచుడు చనిపోతే కిందికి దిగి నాట్యం ఆడాడు. 16,000 మందితో కాపరాలు చేశాడు. నరకాసురాది రాక్షసులను సంహరించాడు. ఇందులో ఏ ఫలితాలు ఆయన అనుభవించవలసిన స్థితి రాలా. అందుకే కృత అకృత, పనులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆయన కృత, చేసినవాడు. ఆయన కర్త, ఆయన అనుకుని నేను చేస్తున్నాను అనుకుని చెయ్యాలి అనుకుని చేయలేదు కాబట్టి అకృత. కార్యరూపంలో కృత, కారణ రూపంలో అకృత. మరి 4 కులాలు ఆయనే పెట్టాడు, 4 వృత్తులు ఆయనే పెట్టాడు అంటారు, మళ్ళీ చేయలేదంటారు ఏమిటండి? ఇదేమిటి అయోమయం మాట అంటే ఆ వ్యవస్థ అలా నడవాలి కాబట్టి అవి ఏర్పాటు చేశారు తప్పితే ఇందులో ఒక కులం వాళ్ళ పట్ల ఆయనకి ప్రేమ, ఒక కులం వాళ్ళ పట్ల ద్వేషం ఉండే అవకాశమే లేదు. మనమేనా జీవితంలో చేయవలసిన పనులేవో నిమిత్త మాత్రంగా చేస్తే మన ఊరికే పశ్యాం పుష్యామని మన మీద రాసేసుకోకుండా పూసేసుకోకుండా ఉంటే ఆ కర్మఫలాలతో మనకి నిమిత్తం లేదు. లోకాధ్యక్షస్సు రాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజ. చతురాత్మ, సృష్టికి మూలమైనటువంటి 4 శరీరాలు ఆయనే ధరించాడు. ఆత్మ అంటే ఇక్కడ శరీరం. 1 బ్రహ్మ, 2 ఆయన కుమారులైనటువంటి కర్దమ ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి మొదలైనవారు. 3 కాలస్వరూపం, అదొక శరీరం. 4 సకల జీవులు, అంటే మొత్తం అందరం. సకల జీవుల్లో అన్నీ వచ్చేసాయి. ఇంకా ఎందుకంటే సృష్టి నడవాలి అంటే ముందు చతుర్ముఖ బ్రహ్మ ఉండాలి. అది ప్రారంభంలో అలా సంతానం కంటూ ఉండాలంటే వాళ్ళకు కొంతమంది సంతానం ఉండాలి. దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి. అందుకే వీరి ముగ్గురికి సంతానం చాలా ఎక్కువ. దక్ష ప్రజాపతికి 54 మంది కుమార్తెలు, కశ్యప ప్రజాపతికి దేవతలు, రాక్షసులు, పశువులు, పక్షులు, పాములు అన్నీ ఆయన సంతానమే. సంతాన వృద్ధే వాళ్ళ లక్ష్యం. సనక సనందనాథులను కూడా బ్రహ్మదేవుడు కానీ అదే మాట చెప్పాడు, కానీ వాళ్ళు జ్ఞాన మార్గంలో వెళ్ళిపోయారు, మేము కనమన్నారు, మేము ఉండమన్నారు. నారదుడిని కానీ అదే మాట చెప్పాడు, నేను ఉండనన్నాడు. దానికి శాపాలు, ప్రతిశాపాలు చాలా నడిచే కథలు. అందుకని ఆ దృష్టితో చూస్తే చతురాత్మ, ఈ 4 రూపాలు. కొంతమంది వినలేదు, కొంతమంది విన్నారు. విన్నవాళ్ళు ఏం బలవంతి పట్ల ఏదో వాళ్ళ రాగద్వేషాల కొద్దీ ఏవో శాపాలు ఇచ్చారు, అవి సృష్టికి ఉపయోగపడ్డాయి ఈ కొనసాగడానికి. దక్ష ప్రజాపత్యాదులు. ఆ తర్వాత కాలస్వరూపం. మరి ఒక ఘట్టం నుంచి ఒక ఘట్టం జరుగుతుందంటే మధ్యలో కొంత సమయం గడవకపోతే కాలం ఘట్టాలు అలా లెక్క వేస్తారు. అందుకని కాలస్వరూపం ఆయనే ధరించాడు. కాలోహం అని. అలాగే సకల జీవులు, ఆ పైన సృష్టి నడవడానికి వీలైనటువంటి సకల జీవులు. అంటే మనందరి రూపంలో అన్ని కర్మలు చేస్తూ ఉన్నది, అన్ని కర్మఫలాలు అనుభవిస్తున్నది ఒకే ఒక భగవత్ శక్తి. మనం విడిగా ఉన్నామని, మనం వేరే జీవులమని అనుకోవడం వల్ల ఈ సుఖదుఖాలు మనకి చెంది మనం అహంకారానికి లోనే బాధపడుతున్నాం. అలా అనుకోకుండా అందరం భగవత్ స్వరూపంలో ఒక భాగాలం. ఒక సంగీత కచేరీ జరుగుతుంటే మనం ఏదో శృతి పెట్టి వాయించేవాళ్ళం. మన పని ఏదో మనం చేద్దాం, గాయకుడు ఎలా పాడాడో మనకు అనవసరం, శృతి తప్పకుండా ఉంటే చాలు అని మనం చూస్తే చాలు. అంచేది అతి చేయకుండా మన పని ఏదో పరిమితిగా మనం చేసుకుంటూ హాయిగా బయటపడతాం. దీని నుంచి ఉంటూ కూడా ఆనందంగా ఉంటాం. చతురాత్మ చతుర్వ్యూహక, సంకర్షణ వ్యూహం, వాసుదేవ వ్యూహం, ప్రద్యుమ్న వ్యూహం, అనిరుద్ధ వ్యూహం. దీనికి స్థూలార్థం చెప్పాలి అంటే మీరు లౌకికంగా చెప్పాలంటే సంకర్షణ బలరాముడు, వాసుదేవ కృష్ణుడు, ప్రద్యుమ్నుడు ఆయన కుమారుడు, అనిరుద్ధుడు ఆ ప్రద్యుమ్ను కుమారుడు. అన్నగారైనా, తమ్ముడైనా, తమ్ముడు కొడుకైనా, తమ్ముడు మనవడైనా అన్నీ భగవత్ స్వరూపాలే. సమస్త బంధుమిత్రుల్ని ఒకే ఒక స్వరూపంగా చూడు. వాళ్ళ పట్ల నీ కర్తవ్యం ఏదో చేయి, వ్యామోహం పెంచుకోవద్దు. కాస్త వ్యూహాత్మకంగా ఆలోచిస్తే సంకర్షణ వ్యూహం, మొట్టమొదటి ఆకర్షణ శక్తి రూపంలో మొత్తం 14 లోకాలు నిలబడుతున్నది ఆయనే. ఆ పైన వాసుదేవ వ్యూహం, అందులో వసతి అస్మిన్నితి, అందులో ఉంటున్నది, వసించి ఆ లోకాలని నడిచేలా చేస్తున్నది ఆయనే. ప్రద్యుమ్నక, అమితమైనటువంటి తేజస్సుని, ద్యుమ్నం అంటే తేజస్సు, కాంతిని ఆ లోకాలకు అందిస్తున్నది ఆయనే. అనిరుద్ధక, ఎవ్వరూ అడ్డుకోలేని విధంగా లోకాల్ని నడిపింపజేస్తున్నది ఆయనే. ఈ రకంగా 4 వ్యూహాలు లేకపోతే నడిపించడం ఎలాగా? చతురాత్మ చతుర్వ్యూహక,
చతుర్దంష్ట్రక ఐరావతం ఉదాహరణ. దానికి 4 దంతాలు ఉంటాయి. చతుర్దంతం మహాగజం అంటారు రామాయణం సుందరకాండలో, త్రిజటాస్వప్నంలో. రాఘవశ్చమయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరూఢశైల సంకాశం విచార సహలక్ష్మణక. రాఘవుడు లక్ష్మణులతో కలిసి 4 దంతాలు కలిగిన ఐరావతమనే గజాన్నెక్కి విహరిస్తుంటే నేను చూశానయ్యా అంటారు. ఐరావతం మహాగజం. నృసింహావతారం కూడా ఉంది ఇక్కడని చెప్పారు వ్యాఖ్యాతులు. సింహానికి కూడా 4 దంతాలు ఉంటాయిట. చతుర్దంష్ట్ర చతుర్భుజ, 4 భుజాలు, శంఖచక్ర గదా పద్మాలు ధరించినవి. సరిగ్గా కేశవనామాలు 24 వీటి నుంచే ఏర్పడ్డాయి. ఎలా 24 ఎలా అయిందయ్యా అంటే, ఈ శంఖచక్ర గదా పద్మాలు ఎలా ఉంటాయి? కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఇలా విసరాలి కదా. ఎడం చేతిలో శంఖం ఉంటుంది. ఈ చేతిలో గద, ఈ చేతిలో పద్మం ఉంటుంది. ఒక్కసారి మనం పద్ధతి ప్రకారం సరదాకి వైవిధ్యం కోసం ఈ గదను ఈ చేతిలో, ఈ పద్మాన్ని ఈ చేతిలో, ఈ చక్రాన్ని ఈ చేతిలో, ఈ శంఖాన్ని ఈ చేతిలో, మళ్ళీ ఈ శంఖాన్ని ఈ కింద, ఈ గదను ఈ పైకి, ఇలా రకరకాలుగా మారిస్తే లెక్కల ప్రకారం ఎన్ని రకాలుగా మార్చినా మొత్తం 24 వస్తాయి. 25 రాదు. 24 కంటే తక్కువ వచ్చాయంటే ఇంకా మార్చడం చేతకాలేదని అర్థం. 24 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. దీన్ని మ్యాట్రిక్స్ అంటారు, లెక్కల్లో మాత్రికలు అంటారు. అందుకే చతుర్భుజుడైన విష్ణువుకి సరిగ్గా కేశవనామాలు 24. చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట చతుర్భుజ. అందుకని కేశవనామాలు చదివేటప్పుడు మనం చతుర్భుజావతారమైనటువంటి శ్రీ మహావిష్ణువుని మనస్సులో నిలుపుకుని చదవాలి. ఏదో తతంగం అయిపోయిందంటే అసలు ఎవరికి వారికి వినపడదు, వీరికి వినపడదు, ఏం జరుగుతుందో తెలియదు. మన పూజల్లో, వ్రతాల్లో, నోముల్లో ఇది కొంచెం జాగ్రత్త పడవలసిన విషయం అండి. పురోహిత వర్గానికి నమస్కారం పెట్టి కోరుతున్న వాటి విలువని మీరు పెంచాలి. కాస్త శ్రద్ధాభక్తులతో వినేవాడికి అర్థమయ్యేలాగా, వాడు కూడా పలకగలిగేలాగా కాస్త సావకాశంగా చేయిస్తే నష్టం ఏమిటి? ఇంకో అరగంట ఎక్కువ పడుతుంది. కావాలంటే మనకి సంభావనే ముఖ్యమైతే ఇంకో 100 అడిగి తీసుకుందాం, పోనీ ఇంకో 500 అడిగి తీసుకుందాం. బాగా చేయిస్తే వారే ఇస్తారండి. కడుపు నిండా తృప్తిగా ఉందండి. వాడు నిజంగా సత్యనారాయణ వ్రతం ఇదివరకు చాలాసార్లు చేశాం కానండి, వారెవరో బ్రహ్మగారు వచ్చారు, చాలా బాగా చేయించారండి, చాలా బాగుందండి అని కడుపు మనస్సు నిండుతుంది. పురోహితుడికి ఎంత సంతృప్తి. వీరికి హడావుడి, వారికి హడావుడి, వారి అలంకారాల వైభవాలు వారు, వీరు వేరే ఖాతాలు వీరు, మొత్తం ప్రపంచంలో ఏం నడుస్తుందో తెలియదండి. ఆ చతుర్భుజులైన శ్రీ మహావిష్ణువుని మనస్సులో పెట్టుకుని మనం చేయిద్దాం.